బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ రివ్యూ ఎలా ఉంది అని అంటే చెప్తా. దాని గురించి చెప్పే ముందు ఈ మూవీ హీరో ఎవరో కాదు, నాగశౌర్య అనమాట. సో నా లాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే రంగబలి. సో ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. యాక్షన్ రొమాన్స్తో వచ్చాడు, బట్ ఫ్లాప్ అయింది అన్ఫార్చునేట్గా. ఇది వచ్చి 2023లో వచ్చింది అనమాట. ఇప్పటికీ ఇది 2026 కాబట్టి ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఈ మూవీ వచ్చి. సో ఫస్ట్ స్టార్టింగ్ యావరేజ్గా అనిపించింది నాకైతే. అంటే ట్రైలర్ స్టార్టింగ్ చెప్తున్నాం, మొత్తం ట్రైలర్ చెప్పట్లేదు. ట్రైలర్ స్టార్ట్ అయింది నరేష్ గారు, ఈ నరేష్ అంత అనమాట. సో ఆయన అంటే ఇదేంట్రా ఇలా ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ తీసుకుపోతుంటే నాకు అనిపించింది అంటే డైరెక్టర్ చాయిస్ తెలీదు, మరి ఎవరి చాయిస్ వాళ్ళ అదృష్టమో తెలియదు, కానీ నాకు పర్ఫెక్ట్గా అనిపించింది అండి. కామెడీ కోసం గెటప్ శ్రేణి గారిని వాడుకుంటున్నారు. అది దాంతోపాటు వెన్నెల కిషోర్ గారిని తీసుకున్నారు. అటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నాడు, సాయి కుమార్ గారు ఉన్నారు. సో వీళ్ళు ఉన్నారు, ఒక మంచి కామెడీ గ్యాంగ్ అయితే ఉన్నదన్నమాట. దాంతోపాటు విలన్ క్యారెక్టరేషన్ కొరకు అయితే సలార్ మూవీలో బిలాల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో ఆ క్యారెక్టర్ అనమాట. సో మీరు చలో మూవీ చూసినా కూడా అందులో కూడా ఉంటాడు, మీకు చూస్తే ఆ ఐడియా ఉంటుంది. అండ్ సముద్రకని గారు మెయిన్ విలన్ అనమాట. అండ్ దాంతోపాటు పూర్ణ, సో ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా తను విలన్ రోల్ చేస్తుంది. సో తను విలన్ అన్నమాట, అంటే సముద్రకని గారికి భారీగా నటించే ఛాన్స్ అయితే ఉన్నది ఈ మూవీలో. అండ్ దాంతోపాటు మెయిన్ స్టోరీ కోసం అంటే అటు నాగశౌర్య ఉన్నాడు సో హీరోగా, అండ్ శ్రీదేవి, విజయ్ కుమార్ గారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో ఆమె అయితే ఈ మూవీలో ఒక కీ రోల్ అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు నరేష్ గారు కూడా ఒక కీ రోల్ చేస్తున్నారు. సో స్టోరీని నరేట్ చేసేది నరేష్ గారే కావచ్చు అనుకుంటున్నా. సో స్టోరీ విషయానికి వస్తే ఒక ప్లేస్ ఉంటుంది, ఇది మెయిన్ కామన్. అంటే వాళ్ళు ఒక ఊరే కానీ ఏదైనా కానీ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టేది ఎవరు కాదు, విలన్. సో ఆ విలన్ ఇక్కడ పొలిటీషియన్ అనమాట. సో హీరో సేవియర్గా వస్తాడు ఆ ప్లేస్కి. సో వాళ్ళని సేవ్ చేసి విలన్కి హీరో ఆపోజిట్ అవుతాడు అనమాట. అంటే హీరో విలన్కి రౌడీ అవుతాడు. సో అట్లా అన్నమాట. సో వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. సో అది స్టోరీ అనమాట. అండ్ దాంతోపాటు మ్యూజిక్ హరీష్ జయరాజ్ చాలా బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఇది చెప్పడానికి ఏం లేదు. రంగబలి ట్రైలర్ అయితే బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ అయితే సో డెఫినెట్గా చూడండి. April 17th అయితే మూవీ వస్తుంది. సో ఆఫ్టర్ 3 years తర్వాత వస్తున్నారంటే ఎంత డెడికేషన్ పెట్టుంటే ఆ మూవీకి ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో 3 years తర్వాత అంటే 3 years కష్టపడ్డాడు ఒక మూవీ కొరకు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు కానీ రాజమౌళి గారే చెప్పారు, నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డది చూడరు, నువ్వు 3 hours వాళ్ళకి ఎంత మంచిగా కనెక్ట్ అయ్యావో అది మాత్రమే చూస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో అది చాలామంది అయితే బిలీవ్ చేస్తారనమాట. సో డెఫినెట్గా నాగశౌర్య గారు ఒక మంచి హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం. సో హీరోయిన్ విషయంలో నాకు కొద్దిగా కనెక్ట్ కాలేదని, నాకు కొద్దిగా కనెక్ట్ కానట్టే అనిపించింది. నాకు కనెక్ట్ కానట్టు అనిపించింది. పెద్దగా వేరే ఎవరైనా తెలుగులో ఛాన్స్ ఇస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ రివ్యూ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.